డివోర్స్ అండ్ మ్యారేజెస్ పవన్ చేసిన తప్పే విజయ్ చేస్తున్నాడా? పెళ్లిల కారణంగానే పవన్ ఫస్ట్ టైం చిత్తుగా ఓడారంటూ కామెంట్స్. పవన్ అండ్ విజయ్ సేమ్ టు సేమ్. ఇప్పుడు మరి విజయ్కి సైతం ఓటమి తప్పదా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియాలో సినిమాలు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమాలో స్టార్గా ఎదిగినటువంటి తర్వాత వాళ్ళ పొలిటికల్ ఎంట్రీపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత సినిమాల్లో నుండి వచ్చి రాజకీయాలను శాసించిన వాళ్ళే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సినిమాల నుండి రాజకీయాల్లోకి తారల రాక కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పొలిటికల్స్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సినిమా స్టార్స్ పవన్ కళ్యాణ్ మరియు తలపతి విజయ్. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయిన పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అప్పుడే సినిమాల నుండి బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్పై ఎలాంటి అవినీతి మరకలు, నేరారోపణలు లేవు. కానీ ఒకే ఒక్క విషయంలో చేసిన తప్పు వల్ల పవన్ను ఇతర పార్టీల నాయకులు విమర్శించేవారు. అదే పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారం. అది పవన్ పర్సనల్, దానికి రాజకీయాలకు లింక్ ఏంటి అని కూడా కొందరు వాదించవచ్చు. కానీ తెలుగులో ఓ సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందు కుటుంబాన్ని సరిగ్గా చూసుకునేవాడు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడనే చర్చ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ఈ అంశంపైనే టార్గెట్ చేసింది. పవన్ టాపిక్ వచ్చిందంటే చాలు ఆయన 3 పెళ్లిళ్ల వ్యవహారంపైనే మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా ఇలాంటి కుటుంబ పంచాయతీలు మహిళల ఓట్లపై ప్రభావం చూపిస్తాయి. అవునన్నా కాదన్నా పవన్ మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన పెళ్లిళ్ల వ్యవహారం అంతో ఇంతో ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఫలితంగా జనసేనకు ఒక్క సీటు కూడా రాలేదు. 2 స్థానాల నుండి పోటీ చేసినటువంటి పవన్ 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే తలపతి విజయ్ ఉండడం తమిళనాట ఆయన అభిమానులను కలవరపెడుతుంది. ఈ సంవత్సరమే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందే విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం కోర్టులో విడాకుల నోటీసులు పంపించింది. అక్కడితో ఆగకుండా విడాకుల పిటిషన్లో సంచలన ఆరోపణలు చేసింది. విజయ్కి ఓ హీరోయిన్తో సంబంధాలున్నాయని సంగీత ఆరోపించింది. 2021 నుండి ఈ వ్యవహారం కొనసాగుతున్నా విజయ్లో మార్పు రాలేదని చెప్పింది. హీరోయిన్తో విడిపోతానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ అది కొనసాగుతూనే ఉందని తెలిపింది. తనను సామాజిక, వృత్తిపరమైనటువంటి జీవితం నుండి పక్కన పెట్టడమే కాకుండా హీరోయిన్తో విదేశాలకు వెళ్లడం, నటితో కలిసి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం కొనసాగించినట్లు అందులో ఆమె మెన్షన్ చేసింది. ఆ నటి విహారయాత్రలకు వెళ్ళినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందని, వాటి వల్ల తాను, తన పిల్లలు అవమానాలు ఎదుర్కొంటామని కూడా సంగీత ఆవేదన వ్యక్తం చేసింది. తనపై విజయ్ ఆర్థిక ఆంక్షలు విధించాడని, తనకు కల్పించినటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని కూడా తెలిపింది. 2024లో విజయ్ ప్రవర్తన, సోషల్ మీడియా వివాదాలు తనను మానసికంగా చిత్రహింసలకు గురిచేశాయని అందులో రాసుకొచ్చింది. అప్పుడే తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పామని, అఫీషియల్గా కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం మాత్రమే మిగిలిందని తెలిపింది. విజయ్తో సంబంధం తనకు మానసిక వేదన, అవమానం, బాధ తప్ప మరేమీ ఇవ్వలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తమిళనాట విజయ్ భార్య సంగీత పంపిన విడాకుల పిటిషన్ పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ సంగీత 27 ఏళ్ల క్రితం 1999లో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరికి జాసన్ సంజయ్, దివ్యాశాష అనేటువంటి 2 పిల్లలున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగినటువంటి వీరి జీవితంలో 2021 నుండి కలహాలు మొదలవగా సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకుల నోటీసులు పంపడం ఆశ్చర్యకరం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ టీవీకే బరిలో దిగుతుందని గతంలోనే ప్రకటించాడు. అంతేకాకుండా విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. పవన్కు 3 పెళ్లిళ్ల జరిగిన ఆయనపై మాజీ భార్యలు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ విజయ్పై సంగీత చేసినటువంటి ఆరోపణలు అంత ఈజీగా తీసుకునేవి కాదు. ఎందుకంటే అక్రమ సంబంధం, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, మానసికంగా వేధించడం. ఇప్పటికే విజయ్ని అధికార పార్టీ డిఎంకే మరియు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నాయి. విజయ్ భార్య చేసినటువంటి ఆరోపణలతో విమర్శలు కురిపిస్తున్నారు. విజయ్పై చేసినటువంటి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలన్న అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు కష్టమైన పనే చెప్పాలి. ఇప్పటి వరకు విజయ్ విడాకులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి సమయంలో విజయ్ ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటే లేదా హీరోయిన్తో సంబంధాన్ని అధికారికంగా ప్రకటిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్ చిత్తుగా ఓడిపోవడం తప్పదని అనిపిస్తుందని కూడా అంటున్నారు. అదే జరిగితే విజయ్ కూడా పవన్లా మరో అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూడాల్సిందే అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా మేజర్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ను ఆల్రెడీ అంటే పవన్కి విజయ్కి చాలా సందర్భాల్లో సిమిలారిటీస్ ఉన్నాయని కూడా చాలామంది అంటూ ఉంటారు. లేటెస్ట్గా ఒక మీటింగ్లో పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కూడా విజయ్ మెల్లో ఒక రెడ్ టవల్ వేసుకొని వచ్చాడు. సో దీంట్లో కూడా కాపీ కొట్టడం అవసరమా విజయ్ అంటూ కూడా చాలామంది అప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
దాని తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళ వ్యవహారం కూడా సేమ్ సిమిలర్గా లింక్ అయింది. అంటే ఆయన చేసినటువంటి సినిమాలు రీమేక్ చేయడం అండ్ దాని తర్వాత సేమ్ అలానే రాజకీయాల్లో కూడా రావడం, దాని తర్వాత ఆ రాజకీయాల్లో చేసినటువంటి స్పీచెస్ కావచ్చు, లేకపోతే ఆ టవల్ విసరడం, ఇవన్నీ కూడా పవన్ని జిరాక్స్ కాపీ కొడుతున్నాడు విజయ్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ పెళ్ళిళ్ళ వ్యవహారం మరొక్కసారి చర్చకు దారితీసింది. అంటే పవన్కు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే అవి వేరు, బట్ ఇక్కడ విజయ్ది వేరు. విజయ్ది మేజర్గా అంటే ఇంతవరకు పవర్ స్టార్కి సంబంధించినటువంటి ఎవ్వరు కూడా వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేశాడని ఇలాంటి రకరకాలైనటువంటి కోర్టులు ఏవి చెప్పలేదు, సైలెంట్గానే ఉన్నారు. బట్ కాకపోతే అండ్ దానికి కూడా పవర్ స్టార్ రియాక్ట్ అయ్యారు, నాకు కుదరలేదంతే. సో దీనికి రాజకీయాలకి సంబంధం ఏంటని కూడా ఆయన బహిరంగంగానే ప్రశ్నించాడు. బట్ ఏ ఒక్కరిని కూడా నేను అన్యాయం చేయలేదు, వాళ్ళకి ఇచ్చేటువంటివన్నీ కూడా నేను అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే నేను బయటకు వచ్చానని కూడా చాలా సందర్భాల్లో పవన్ చెప్పాడు. బట్ ఇక్కడ విజయ్ భార్య సంగీత చేసినటువంటి ఆరోపణలు అలా లేవు. ఎలా ఉన్నాయంటే డెఫినెట్గా కుటుంబాన్ని పట్టించుకోకపోవడం అండ్ దాని తర్వాత ఫైనాన్షియల్గా మెంటల్గా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ఆ దాంట్లో విడాకుల సెషన్లో మెన్షన్ చేసింది. అందుకోసమనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా తీవ్ర దుమారం రేపింది తమిళనాడులో. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి మంచి స్కోప్ ఉంది అండ్ దానికి తోడు ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగితే కొంచెం ఇబ్బంది అని కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుకోవాల్సి వస్తుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే ఉన్నటువంటి మదురైలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మదురైలో కూడా చాలామంది తొక్కిసలాట్లో, అంటే దాన్ని రకరకాల కారణాల వల్ల తొక్కిసలాట్లో చాలామంది చనిపోయారు. దానికి అనుగుణంగా ఏదైతే ఆ విషయం జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే విజయ్కి ప్రస్థానం కొంచెం కష్టంగా మారింది. రాజకీయంగా ఇంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇవంతా కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి టైంలో అవన్నిటిని దాటుకొని మేజర్గా వాళ్ళకు కొంచెం నష్టపరిహారం చెల్లించి దాని తర్వాత ప్రభుత్వం నేను వాళ్ళకు అండగా ఉంటానని విజయ్ చెప్పినా కానీ స్టిల్ ఎప్పటికో ఒకప్పుడు అంటే ఆ ఘటన ఇన్సిడెంట్ గుర్తు చేస్తూనే ఉంటారు. బట్ అవన్నీ కూడా మరొక ముందే రాజకీయాల్లో కంటే ఇంకా ఎంటర్ అయ్యి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో ఇంట్లోని కట్టుకున్నటువంటి భార్య ఇలాంటి ఒక ఆరోపణలు చేయడం నిజంగా విజయ్ రాజకీయ భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే స్టిల్ ఇప్పటివరకు అంటే ఇప్పుడు గతంలో పవన్ చేసినటువంటి సిచ్యువేషన్నే ఇప్పుడు విజయ్ ఫేస్ చేస్తాడు. ఇప్పుడు ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. సో ఈ టైంలో కూడా మేబీ ఓడిపోవచ్చేమో. మేజర్గా మహిళా ఓట్లు మాత్రం ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి అందుకోసమనే కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ సిమిలర్గా ఉంటున్నాయని కూడా అంటున్నారు. సో ఇదే రకంగా అప్పుడు పవన్ ఎలా అయితే 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఇప్పుడు విజయ్ కూడా అలానే పోటీ చేసిన ఓటమి పాలవ్వడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని కూడా అన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విజయ్ చేసింది వాస్తవానికి ఇప్పుడు చేసిందా చేయలేదా ఆయన ఎప్పటి వరకు రియాక్ట్ అయితే అవ్వలేదు. బట్ ఇలాంటి టైంలోనే ఎందుకు పర్ఫెక్ట్ టైంలో ఇలా దెబ్బ కొట్టారో అని కూడా చాలామంది అంటున్నారు. ఇది ప్రతిపక్షాల కుట్ర, లేకపోతే సంగీత ఇక్కడ విజయ్ వేరువేరుగా ఉండటంతో మేబీ రాజకీయ నాయకులు ఎవరన్నా అవతల సైడ్ నుంచి అంటే ప్రతిపక్షాలు ఏమన్నా సంగీతను ప్రలోభ చేశారని కూడా చాలామంది, అంటే ఎక్కువగా ఇలా కోర్టులో డివోర్స్ చేసుకోమని కూడా ఆమెను ఏమన్నా ఒత్తిడి తెచ్చారని కూడా చాలా రకరకాలైనటువంటి అనుమానాలు అండ్ దాని తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ దీన్ని నిజంగా చూస్తే సినిమాల నుంచి వెళ్ళి రాజకీయాల నుంచి వెళ్ళి ఇప్పుడు ఫ్యామిలీ వ్యవహారాల వరకు కూడా విజయ్ పవన్ను పోలి ఉన్నాడన్నటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే దుమారం రేపుతున్నాయి. సో దీని మీద మరి చూడాలి. ఇన్ కేస్ లేదంటే విజయ్ పోటీ చేస్తాడా, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆగాలా, లేదంటే పోటీ చేసినా కానీ ఒకవేళ ఓడిపోయి మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందా, ఇవన్నీ కూడా తమిళనాడు ప్రజలు పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో మరి విజయ్ భార్య సంగీత విడాకులు కోరడంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.